మా ఇంట్లో వండిన కూరగాయలు తినడానికి ఇంత వెయిట్ చేస్తానని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే ఈ టమాటా చెట్లనైతే మేము డిసెంబర్ నెలలో నాటేసినాం. అంటే చలికాలంలో నాటేస్తే ఇప్పుడు ఎండాకాలంలో మార్చి నెలల్లో అయితే కాసుడు స్టార్ట్ అయినాయి. మేము ఈ టమాటా చెట్లను నాటేసినప్పుడు కిలో టమాటా 40 రూపాయలు 50 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. ఈ నాటేసిన చెట్లు కాసి మేము తెంపుకునేసరికి ఇప్పుడైతే కిలో టమాటా రేటు 10 రూపాయలు అయింది. అదేందో కానీ మన ఇంట్లో కూరగాయలు పండించుకున్నప్పుడే కూరగాయలకు రేటు ఉండదు. బయట నుంచి కూరగాయలు కొనుక్కున్నప్పుడు మాత్రం మస్తు రేటు ఉంటుంది కూరగాయలకు. రేటు ముచ్చట పక్కన పెడితే ఎసొంటి మందు కొట్టకుండా ఆర్గానిక్గా వండించుకొని అప్పటికప్పుడు కూరగాయలు తెంపుకొని వండుకొని తింటున్నాం. దానికైతే మేము ఫుల్ హ్యాపీ. మేము ఈ టమాటా నారు మాకు దగ్గరలో ఉన్న అంగట్లో కొనుక్కొచ్చేసినాం. వాళ్ళు నాటు టమాటా అని చెప్పిర్రు. ఇది కూడా నాటు టమాటానే, కాకపోతే తీగ టమాటా. చెట్ల లెక్క ఉండకుండా తీగలు పెడితే తీగలకు వారుకుంటా కాస్తుంది. ఇది అంత బాగానే ఉంది కానీ నీ గొంతుకు ఏమైంది అక్క, బొంగు బొంగు ఉంది అనుకుంటారా? నా గొంతుకు ఏమైందో నాకే అర్థం కావట్లేదు. 4 రోజుల నుంచి గొంతు అంతా మస్తు నొస్తుంది, దగ్గు కూడా ఘోరంగా వస్తుంది. ఎవరన్నా వంటింటి చిట్కాలు ఉంటే జర చెప్పి పుణ్యం కట్టుకోర్రి. అట్లనే కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.